అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎదుటి వాళ్ళు మీ మాట వినాలంటే ఇది మీ దగ్గర ఉంటే చాలు. అవేంటి అన్నది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అవేంటంటే ఒక 2 తమలపాకులు అలాగే కర్పూరంతో ఇలా చేస్తే ప్రతి ఒక్కరు కూడా మీ మాట వింటారండి. అంటే ఇది చెడు ప్రయోగం అయితే అసలు కాదండి. ఎందుకంటే ఇలాంటి పరిహారం అంటే భార్యాభర్తల మధ్య గొడవలు కానీ, ఇంకేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసి చూడండి. అంతే తప్ప ఇది చెడు గురించి అయితే అసలు కాదండి. ఈ రోజులందరికీ ఉన్న ప్రధానమైన సమస్య ఏంటంటే భార్యాభర్త మాట వినకపోవడం, భార్య భర్త మాట వినకపోవడం, పిల్లలు తల్లిదండ్రులు మాట వినకపోవడం. అలా ప్రతి ఒక్కరూ ఉన్న ప్రధానమైన సమస్య ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా లేకపోవడం, ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ప్రవర్తించకపోవడం. ఇది అందరికీ ఉన్నటువంటి ఫస్ట్ అన్నది ఇది ప్రధానమైన సమస్య అనమాట. అయితే ఇప్పుడు ఎదుటి వాళ్ళు మనకు అనుకూలంగా ఉండాలంటే, మనకు ప్రతి విషయంలో సహకరిస్తూ ఉండాలంటే, మనతో ఫ్రెండ్లీగా ఉండాలంటే, మనతో కంఫర్టబుల్గా ఉండాలంటే, మనకు నచ్చినట్లు ఉండాలంటే చిన్న పరిహారం అయితే చేసి చూడండి. అదేంటంటే 2 తమలపాకులు పచ్చకర్పూరంతో ఒక అద్భుతమైన పరిహారం అయితే పాటించాలండి. ఆ పరిహారాన్ని మంగళవారం కానీ, గురువారం కానీ, శుక్రవారం కానీ, ఆదివారం కానీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. చాలా సులభమైన పరిహారం అనమాట. ఏంటంటే ఒక తమలపాకు మీ ఇంట్లో పూజా మందిరంలో దీపారాధన చేసిన తర్వాత అక్కడ ఉంచండి. పచ్చకర్పూరం ఉంచండి. మాకు ఆకు మీద వచ్చేసి పచ్చకర్పూరం అయితే ఉంచాలన్నమాట. అంటే 2 తమలపాకుల మధ్యలో పచ్చకర్పూరం ఉండాలి. ఆ 2 తమలపాకులు కూడా ఎలా ఉండాలంటే, ఆ తమలపాకు కాడలు ఉంటాయి కదా, ఒక కాడ ఒకవైపు, ఇంకొక తమలపాకు కాడ ఇంకొక వైపు ఉండాలన్నమాట. వచ్చేసి మధ్యలో ఉంటే మాత్రం ఈ పరిహారం అయితే పనిచేయదు. 2 తమలపాకు రావాలి. మధ్యలో పచ్చకర్పూరం అనేది అయితే కంపల్సరీగా ఉండాలండి. అలా ఉంచిన తర్వాతే ఒకసారి చూడండి, కాగితం మడిచేసి ఒక పొట్టంలాగా కట్టాలన్నమాట. ఆ పొట్లాన్ని పూజా మందిరంలో అక్కడ ఉంచుకొని మీ సంకల్పం చెప్పుకోండి. అంటే మీ ఇంట్లో ఉన్న వాళ్ళు పేర్లు చెప్పుకోండి అనమాట. అక్కడ భగవంతుడికి హారతి ఇచ్చి ఆ పొట్లాన్ని మగవాళ్ళు అయితే పర్సులో పెట్టుకోండి, ఆడవాళ్ళు అయితే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోండి, పిల్లలైతే స్కూల్ బ్యాగ్లో పెట్టుకోండి. అవసరం లేదు వారం రోజుల తర్వాత ఒకవేళ తమలపాకులు వాడిపోయాయి అనుకోండి, మళ్ళీ ఆ తమలపాకులు తీసేసి కొత్త పచ్చకర్పూరం ఉంటుంది కదా, మళ్ళీ దాన్ని ఆ పరిహారం ఇప్పుడు ఏదైతే చేసుకున్నామో అదే పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే పాత తమలపాకులు మాత్రం డస్ట్బిన్లో అన్నదే పడేయకూడదు అనమాట. పచ్చకర్పూరం డ్రై అయిపోతుంది కదా, అలా అనుకోండి. పచ్చకర్పూరం కూడా మార్చుకోవచ్చు. ఒకవేళ అది కూడా డ్రై అయిపోతే మార్చుకోవచ్చు. అది కూడా పాతది ఉంటుంది కదా, అది ఒక దగ్గరే చెట్టు దగ్గర అయితే పడేయాల్సి ఉంటుంది. ఇలా ఎవరైతే 2 తమలపాకు కాడలు ఒకవైపు వచ్చేలా ఉన్న వాటి మధ్యలో పచ్చకర్పూరం నుంచి వాటిలో ఒక పేపర్ మూట కట్టి దగ్గర నుంచి మన సంకల్పం అన్నది చెప్పుకొని, అంటే ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పుకొని ఆ తర్వాత కానీ ఎక్కడైనా సరే ఉంచుకుంటారో వాళ్ళకి ఎదుటి వాళ్ళు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అంతేకాని ఇదేది చెడు అన్నది జరిగేది కాదండి. మంచి గురించే చేసే పరిహారం ఇది. ఒకవేళ వారంలో పైన సరే తమలపాకు వాడిపోతే కనుక మార్చేసి మళ్ళీ పరిహారం అయితే చేసుకోవచ్చు. ఎదుటి వాళ్ళు మీ మాట వినాలి, మీకు నచ్చినట్లు ప్రవర్తించడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తెలుసుకున్నారు కదా. ఈ చిన్న పరిహారం అయితే చేసుకొని ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా తీర్చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, 10 మంది ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.